నేటి సమాజంలో భర్తలు భార్యపై దాడులు, భార్యలు భర్తలపై దాడులు చేయడం చూస్తున్నాం. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది భార్య భర్తలు విడాకులు తీసుకోవడం కూడా చూస్తున్నాం. ఇటీవలి ఢిల్లీ హైకోర్టు సంచలన కమెంట్స్ చేసింది. భర్తతో 7 ఏళ్లు కాపురం చేసిన భార్యలకే మాత్రమే భరణం వర్తిస్తుంది అంటూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా విడిపోయిన దంపతుల పిల్లలను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు యోగక్షేమాలు చూసుకుంటాయి. భారతదేశంలో పెరుగుతున్న విడాకులను దృష్టిలో పెట్టుకుని వైవాహిక వివాదాల న్యాయ పరిష్కార వేదిక ఈ కీలక సిఫారసును చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రపంచానికి ఆదర్శంగా నడిచిన భారత వైవాహిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా అస్తవ్యస్తమైంది. పెళ్లైన ఏడాది కూడా గడవక ముందే దాదాపు 70% పెళ్లిళ్లు విడాకులతో ముగిస్తున్నాయని వైవాహిక వివాదాల న్యాయ పరిష్కార వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది మహిళలు పెళ్లి పేరుతో భర్తల డబ్బు ఆస్తులపై కన్నేసి కనీసం సంవత్సరం కూడా గడవక ముందే విడిపోయి గృహహింస చట్టాన్ని దుర్వినియోగపరిచి భరణం కొరకు బ్లాక్మెయిల్ చేస్తూ భరణం కావాలి, భర్తల ఆస్తులు కావాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలో భర్తల హక్కులను రక్షించేందుకు కూడా ఐపీసీ 498A తరహాలో కొత్తగా 1983 అనే నిబంధనను చేర్చాలని, అలాగే కనీసం 7 ఏళ్లు కాపురం చేసిన తర్వాతే భార్యకు భర్త నుంచి భరణం పొందేలా అర్హత కల్పించాలని భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ నిబంధన చేర్చాలని డిమాండ్ చేసింది. విడిపోయిన దంపతుల పిల్లలను రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులు ఇద్దరి నుంచి సమానంగా ఖర్చులు వసూలు చేసి ఆ పిల్లల కొరకు ప్రత్యేక వసతులతో ప్రత్యేక హాస్టల్స్ లో ఏర్పాటు చేసి శ్రేయస్కరమైన విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించింది. తల్లిదండ్రుల ఆలనా పాలనలో ఎవరిది లోపించినా పిల్లలు ఈ సమాజంలో ఆత్మన్యూనతా భావంతో పెరుగుతారని, ఫలితంగా వారు మందబుద్ధులుగానో నేరస్తులుగానో తయారవుతారని, నేటి బాలలే రేపటి పౌరులని పెద్దలు చెప్పిన మాటలు ప్రభుత్వాలు మర్చిపోవద్దునని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది. ఈ నిబంధనలు కొత్తగా తీసుకువచ్చిన చట్టాలలో చేర్చకపోతే అవి అసంబద్ధంగా మిగిలిపోతాయని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ నిబంధనల ద్వారా వైవాహిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని, విడాకుల సంఖ్య మరియు ఇతర వైవాహిక జీవితం గణనీయంగా తగ్గుతాయని సూచించింది.